అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రధాన హెడ్లైన్స్ చూసుకుంటే, ప్రతి పేదకు అభయహస్తం, చివరి వరుసలో నిలిచిన వారికి సంక్షేమం, 28 నుంచి జనవరి 6 దాకా దరఖాస్తులంటూ ఒక ప్రధాన వార్త రావడం జరిగింది. ఇందులో అమలుకు నియోజకవర్గానికో అధికారి, ప్రతి 4 నెలలకు ఒకసారి సమీక్షిస్తాం, డ్రగ్స్ గంజాయిపై ఉక్కుపాదం మోపండి, నకిలీ విత్తనాలకు కంపెనీల ఓనర్లనే బాధ్యులను చేయాలి, ఆస్తులను జప్తు చేసి పరిహారం ఇవ్వాలి, అవసరమైతే ఆ మేరకు చట్టాన్ని సవరిద్దాం, ఫ్రెండ్లీ పోలీసింగ్, క్రిమినల్స్తో కాదు పౌరులతో అంటూ ఒక వార్త. మీకు పనిలో ఇబ్బందులుంటే బదిలీలు చేస్తాం, పాలనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు, కలెక్టర్లు ఎస్పీల కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త. 2 రోజుల ముందే అప్లికేషన్లు, రేషన్ కార్డే ఆధారం, గడువు తర్వాత కూడా ఛాన్స్, అందరికీ పథకాలు, ధరణిపై ఆధారాలతో ప్రజల ముందుకు అంటూ పొంగులేటి ఒక వార్త. అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగురంగుల గోడలు కాదు, అలాంటి వాటిని చూపించి అభివృద్ధి జరిగిందని ఎవరైనా భ్రమపడితే దానివల్ల పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. చివరి వరుసలో ఉన్న పేదవారికి సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రము, దేశము అభివృద్ధి చెందినట్లు కాంగ్రెస్ భావిస్తుంది. చివరి వరుసలో నిలబడ తండాలు, గూడాలు ప్రతి ఒక్కరికి అభివృద్ధి పథకాలు అందాలని చెప్పేసి కలెక్టర్ల ఎస్పీల కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలు. పథకాల పంచ్, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, రైతు భరోసా పథకాలకే దరఖాస్తులు, స్త్రీ పురుషులకు వేర్వేరు కౌంటర్లు, దరఖాస్తులన్నీ కంప్యూటర్కిరించి రసీదులు ఇవ్వాలని, రేషన్ కార్డు లేకుంటే దరఖాస్తులో చెప్పాలని చెప్పేసి ఈ ప్రజా సదస్సుకు సంబంధించినటువంటి ఒక వార్త. ఇంటికెళ్లేలోపే బదిలీలు ఉంటాయి, కొంతమంది పనితీరు బాగోలేదు అంటూ రేవంత్ కలెక్టర్లకు ఎస్పీలకు ఒక సూచన ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ బదిలీ, కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్ ముగిసిన వెంటనే భారతికి స్థానచలనం, రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు అంటూ వార్త. ప్రజాపాలన పర్యవేక్షణకు మంత్రులు, 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రుల నియామకం అంటూ ఒకటి ఉంది. నేడు క్రిస్మస్, రాష్ట్ర వ్యాప్తంగా ముస్తాబైన చర్చిలు, క్రిస్మస్ వేడుకలకు బెత్లహాం దూరం, యుద్ధం కారణంగా ఆంక్షల చట్టం అంటూ ఒక వార్త. విద్యుత్ దీపాల వెలుగుల్లో మెదకు సిఎస్ఐ చర్చ్, ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ ఒక వార్త రావడం జరిగింది. 50 లక్షల కోట్లు 9 ఏళ్లలో మేము సృష్టించిన ఆస్తులు, రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడుతూ దేశానికే దిక్సూచిగా మార్చాం, శ్వేతపత్రం పేరుతో అప్పులంటూ బదనాం చేస్తున్నారు, మేడిగడ్డ తప్పును సవరించాలి, ప్రాజెక్టును నిందించొద్దు, కాళేశ్వరంపై విచారణకు స్వాగతిస్తున్నాం, 2014లో పేదరికం 21% ఉంటే దాన్ని 5%కి తగ్గించాం, రాష్ట్ర స్థూల రుణం 3.17 లక్షల కోట్లయితే దాన్ని 6.7 లక్షల కోట్లుగా చూపిస్తున్నారు అంటూ కేటీఆర్ గారు నిన్న తెలంగాణ భవన్లో ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రెజ్లింగ్ సమాఖ్య సస్పెన్షన్, కేంద్ర క్రీడా శాఖ అనూహ్య ఆదేశం, జూనియర్ టోర్నీల నిర్వహణ ప్రకటనతోటి. అంటే మొన్న 21న ఈ యొక్క సమాఖ్య కొత్తగా ఎన్నికైంది, దాని వెంటనే ఒకటి జూనియర్ టోర్నీలు నిర్వహిస్తున్నామని ప్రకటించడంతో కేంద్ర క్రీడా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అంటే మీరు ఎవరి ఆధారంగా ఈ నిర్ణయం ప్రకటించారని చెప్పేసి కొంచెం కోపంతో దీన్ని సస్పెన్షన్ చేసినట్టు ఇక్కడ వార్త రావడం జరిగింది. అయితే ఇందులో బ్రిజ్భూషణ్ అస్త్రం ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఆ టోర్నీ నిర్వహిస్తామని చెప్పి బ్రిజ్భూషణ్ చెప్పినట్టు వార్త. రామ మందిరమే ప్రచారాస్త్రం, నెలాఖరులో అయోధ్య ఎయిర్పోర్టు షురు, పునరుద్ధరించిన రైల్వే స్టేషన్, భారీ సభ నిర్వహించనున్న మోదీ, 2024లో అసాధారణ మెజార్టీతో గెలవడమే లక్ష్యంగా వ్యూహాలు, తెలంగాణపై అమిత్ షా దృష్టి, మెజార్టీ ఎంపీ సీట్ల గెలిపే లక్ష్యం, 28న హైదరాబాద్కు కేంద్ర హోంమంత్రి. ఒకే ఇంట్లో 5 కోవిడ్, భూపాల్పల్లి జిల్లాలో కలకలం, సంగారెడ్డి జిల్లాలో మరొకరి వైరస్, దేశంలో మరో 656 కేసులు అంటూ ఒక వార్త. అయితే ఈ యొక్క లోక్సభకు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల మించి ఫలితాలు రాబట్టాలని పట్టుదల, గెలుపు గుర్రాల కోసం అన్వేషణ, సంక్రాంతి కల్లా అభ్యర్థుల ఖరారు, పార్లమెంట్ ఎన్నికల నాటికి 6 గ్యారంటీలు అమల్లోకి, మెజార్టీ సీట్లు నెగ్గడం ద్వారా అన్ని ప్రశ్నలకు సమాధానం, నల్గొండ లేదా ఖమ్మం నుంచి సోనియా, ప్రియాంకలలో ఒకరు, ఖమ్మంలో రేణుకా చౌదరి, మంత్రి పొంగులేటి సోదరుడి పేర్లు, నల్గొండను జానారెడ్డికిస్తే భువనగిరి నుంచి పటేల్ రమేష్ రెడ్డి అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల వ్యూహంలో భాగంగా ఈ వార్త రావడం జరిగింది. వీడియో కంటెంట్ క్లారిటీ నచ్చినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ